హలో హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు 3Dలో చేయమని. 3Dలో చేస్తున్నాను కానీ ఓల్డ్ సాంగ్లో చేయమన్నారు. జానకి వెడ్స్ శ్రీరామ్ నుంచి మూవీ నుంచి రిబున ఎగిరే గువ్వ అనే సాంగ్ని మీద చేయమన్నారు. అది చేస్తున్నాను. అది మీకు డెమో చూపిస్తాను. ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సాంగ్ అనేది సాంగ్ కానీ లేకపోతే నేను ఇచ్చిన అలర్ట్ మోషన్ కానీ లేకపోతే ప్రాజెక్టులు కానీ అన్నీ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి, లేదంటే మిస్సింగ్ ఫాంట్ వస్తుంది. ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అప్పుడు మీకు మిస్సింగ్ ఫాంట్ రాదు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఇంకొకటి ఏంటంటే, మనమైతే డెమో అయితే చూసిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. బై హోప్ నాకైతే నచ్చిందని అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూద్దాం, డెమో అయితే చూద్దాం, తర్వాత వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతకంటే నేను ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో చూడండి, చాలా బాగా వచ్చింది. బై హోప్ మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను, జానకి వెడ్స్ శ్రీరామ్ నుంచి. ఇక్కడ అప్డేట్ అనే వస్తుంది, దీని గురించి నేను చెప్తాను తర్వాత. ఓకే, ఇదైతే బ్యాక్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడైతే మనకు ఇంపోర్ట్ కాలేదు కాబట్టి ఇంకొకటి మీకు సాంగ్ కూడా ఇస్తాను. ఓకే, సాంగ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇదేంటంటే ఈ అలర్ట్ మోషన్ అనేది ఉంది కదా, అక్కడైతే మీరు ఈ రీప్లేస్ పెట్టుకోవాలి. మీకు టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి పెట్టినా, ఏంటిదంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా రిమూవ్ చేసి పెట్టినా, అది చూద్దాం. ఓకే, అలర్ట్ మోషన్ మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే దీనికి రిజల్యూషన్ ఉంటుంది. ఓకే, అయితే దీనిపైన ట్యాబ్ ఇచ్చి నేను లిరిక్స్ అన్నీ రాసి పెట్టిన. మీరు ఇంకొకటి ఏంటంటే, ఈ దుర్జటి అని ఉంటుంది, ఇంకోటి పొన్నాల అని ఉంటుంది. సరే, ఈ రెండు ఫాంట్స్ అయితే మీకు ఇస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, దానిపైన ట్యాబ్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు కింద స్టార్ ఐకాన్ కనిపిస్తుంది కదా. ఓకే, అప్డేట్ అని వచ్చింది, మరి నేను బ్యాక్కి వస్తున్నా. ఓకే, ఇక్కడైతే మీకైతే ఇదైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం పెట్టినా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టేసిన అనమాట. ఓకే, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే మీరు కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఓకే, నేను చెప్తాను. కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకైతే క్లారిటీగా కనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం మూవ్ చేసినా కానీ మీకు సైడ్కి వెళ్తుందా ఎక్కడికి వెళ్తుందా అనేది చూపిస్తాను అనమాట. ఓకే, మీరైతే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంకోటి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా చూడండి నేను. ఓకే, ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇది కూడా మీరు సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ నేను లిరిక్స్ ఇచ్చాను. ఇంకోటి నేను చెప్తాను, ఈ అలర్ట్ మోషన్ ఉన్న కాడ మొత్తం రీప్లేస్ పెట్టుకోండి మీరు. ఓకే, తర్వాత ఏం పెట్టినా అంటే, మీకు సపోజ్ ఇంకొకటి ఏం పెట్టినా అంటే ఇది పెట్టేసిన అనమాట. ఇది అయితే ఇక్కడ నేను KTN రాజు అను వాణి మీద వచ్చింది, మేడం వాణి మీద వచ్చింది. మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, లేకపోతే తీసేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఈ 3Dలో మాత్రం నా లోగో ఇవ్వడానికి రాదు, కాకపోతే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వస్తుంది అనమాట. సో అదనమాట, ఇక్కడ నా నేమ్ ఉంటుంది, అది అయితే తీసేసుకోండి, మీ నేమ్ పెట్టుకోండి. అది గుర్తుపట్టడానికి కూడా రాదు వేరే వాళ్ళకి. ఓకే, ఇక్కడ అయితే ఇవన్నీ ఇలాగే చేసుకోండి. ఇంకొక 3 ఉంటాయి, ఇవి కూడా చేసుకోండి. ఇది కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ నేను బ్లాక్ శారీలతో ఉన్నది చూపిస్తాను నేను. ఓకే, మీకైతే టెలిగ్రామ్లో పెట్టేసిన, ఆల్రెడీ సెట్ అయిపోతుంది, ఆల్రెడీ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఇంకో అలర్ట్ మోషన్ ఉంది, ఎందుకంటే ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాదు కాబట్టి అలా చేసిన అన్నమాట. ఓకే, ఇక్కడైతే ఈ ఫోటో ఇచ్చేసిన. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఒకసారి మీకు డౌట్ అనిపిస్తే చూసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ టూ ఫొటోస్ వస్తాయి, తర్వాత
కెమెరా అనేది ఇటు సైడ్ వెళ్తుంది, తర్వాత మళ్ళీ ఇటు సైడ్ వస్తుంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి చివర్లో ఒకటి ఉంటుంది. ఓకే, ఇది కూడా సేమ్ అలాగే అన్నీ ఇలాగే చేసుకోండి. ఓకే, ఇక్కడ అప్డేట్ అని మళ్ళీ వచ్చింది. ఈ అప్డేట్ అనేది నేను తీసేసాను. కొత్త అలర్ట్ మోషన్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, చివర్లో మనకి వైట్ కలర్ అనేది వచ్చేసింది. ఓకే, వైట్ కలర్ పెట్టేద్దాం. ఓకే, ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకొకటి ఉందేమో చూద్దాం. సో ఇక్కడ వైట్ కలర్ అనేది వద్దు, వైట్ కలర్ అయితే సరిగ్గా సెట్గా అవ్వట్లేదు దీనికి. మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ నేను మర్చిపోయినా, సారీ, ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్కి దానికి సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఇది చివరిది ఒకటే ఉంటుంది. ఈ చివరిది కూడా సేమ్ దానిపైన ట్యాప్ చేయండి, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, కింద స్టార్ ఐకాన్ చేసుకోండి. ఈ అప్డేట్ రాకుండా కూడా చేస్తాను నేను. ఓకే, మళ్ళీ చెప్తున్నా, చేస్తా, కంపల్సరీ చేస్తా. ఈ వైట్ ఇమేజ్ అనేది పెట్టుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ లేని ఇది పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, మనకైతే అన్నీ వచ్చేసినట్టే మీకు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ మర్చిపోయాను, మీకు సాంగ్ ఇద్దాం అనుకున్నా కదా. ఇక్కడ ఫస్ట్కి రండి, ఫస్ట్కి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఇక్కడ ఆడియోలోకి వెళ్ళండి, చివర్లో ఉంటుంది మీకు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఆడియోలోకి వెళ్ళండి, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇదే అనమాట. ఓకే, అయితే కరెక్ట్ సెట్ అవుతుంది. ఇదైతే కిందకి అయితే తీసుకురండి, కిందకి తీసుకొచ్చి పెట్టుకోండి. కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఓకే, చివరికి వచ్చేసి మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, అయితే కట్ చేసుకోండి. ఓకే, ఇంతే ఉంటుంది. మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.